Hello friends, I am Dr. P.S. Vali. I am a nephrologist based at Hyderabad. ఈ వీడియోలో క్రానిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్ అంటే సికేడి పేషెంట్స్ తెలుసుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ అంశం గురించి మాట్లాడుకుందాం. ఆ ఇంపార్టెంట్ కాన్సెప్టే సికేడి పేషెంట్స్లో ఇన్ఫెక్షన్స్ రాకుండా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలో తెలుసుకోవడం. అసలు నెంబర్ వన్ అంశం, అసలు ఈ సికేడి పేషెంట్స్లో ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తాయి? సికేడి అనగా క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటే క్రమక్రమంగా కిడ్నీ పనితీరు తగ్గే జబ్బు. ఎప్పుడైతే కిడ్నీ పనితీరు తగ్గుతూ ఉంటుందో, కిడ్నీ పనితీరు తగ్గే కొద్దీ వారి బాడీ ఇమ్యూనిటీ కూడా ఆల్టర్ అవుతూ ఉంటుంది. అంటే బాడీ ఇమ్యూనిటీ కూడా తగ్గుతూ ఉంటుంది. ఈ ఇమ్యూనిటీ తగ్గే కొద్దీ వీరికి ఆర్డినరీ పాపులేషన్ కంటే, సాధారణ జనానికంటే కూడా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అవి లంగ్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, లేక పొట్టకొచ్చే ఇన్ఫెక్షన్స్ కావచ్చు, లేక స్కిన్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, లేక మరేదైనా ఇన్ఫెక్షన్ కావచ్చు. సికేడి పేషెంట్స్లో నార్మల్ పాపులేషన్ కంటే కూడా ఎక్కువ రేట్లో ఇన్ఫెక్షన్ చూస్తూ ఉంటాం. మరి ఇన్ఫెక్షన్స్ రాకుండా సికేడి పేషెంట్స్ ఎలాంటి ప్రికాషన్స్ ఫాలో అవ్వాలో తెలుసుకుందాం. ఫస్ట్ ఇంపార్టెంట్ ప్రికాషన్ ప్రాపర్ హ్యాండ్ హైజీన్. అంటే మనం ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు, కొత్త సర్ఫేస్ని టచ్ చేసినప్పుడు 100% మనందరం కూడా హ్యాండ్ వాష్ చేసుకోవాలి. అంటే కోవిడ్ టైంలో మనం ఎలాంటి ప్రికాషన్స్ ఫాలో అయ్యామో అలాంటి ప్రికాషన్స్ని అంత రేంజ్లో కాకుండా ఎంతో కొంత మనం ఫాలో అయ్యి హ్యాండ్ వాష్ చేసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ రిస్క్ ఆల్మోస్ట్ 50% తగ్గించుకోవచ్చు. అంటే చాలా వరకు ఇన్ఫెక్షన్స్ మనకి మన హ్యాండ్ ద్వారా వస్తూ ఉంటాయి. సెకండ్ ప్రికాషన్, సికేడి పేషెంట్స్ అందరూ కూడా మీ నెఫ్రాలజిస్ట్ డిస్కస్ చేసుకొని విధిగా కొన్ని రకాల వ్యాక్సిన్స్ వేసుకోవడం. వ్యాక్సిన్స్ అనగా హెపటైటిస్ బి వ్యాక్సిన్ కావచ్చు, న్యూమోకోకల్ వ్యాక్సిన్ కావచ్చు, ఆర్ ఫ్లూ వ్యాక్సిన్ కావచ్చు. ఈ వ్యాక్సిన్స్ అన్ని టైం టు టైం తీసుకోవడం వల్ల ఈ న్యూమోనియా వచ్చే అవకాశం కావచ్చు, ఆర్ హెపటైటిస్ బి వచ్చే అవకాశం కావచ్చు తగ్గించుకోవచ్చు. దెర్ఫోర్ సికేడి పేషెంట్స్లో వ్యాక్సినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. దెర్ఫోర్ ప్రతి ఒక్క సికేడి పేషెంట్ కూడా వారు స్టాండర్డ్ వ్యాక్సినేషన్ తీసుకున్నారో లేదో తెలుసుకోవాల్సి వస్తుంది. ఇన్ఫెక్షన్స్ రాకుండా సికేడి పేషెంట్స్ ఫాలో అవ్వాల్సిన మూడవ ఇంపార్టెంట్ ప్రికాషన్ క్రౌడెడ్ ప్లేసెస్ అనగా జనాలు ఎక్కువగా ఉన్న ప్రదేశాలు ఎక్కువగా విజిట్ కాకపోవడం. అంటే ఎగ్జిబిషన్స్కి వెళ్ళినా చాలా ఫాస్ట్గా మనం అక్కడ షాపింగ్ చేసుకుని బయటికి రావడం, కానీ ఏదైనా షాపింగ్ మాల్స్కి వెళ్ళినా టూ మచ్ అమౌంట్ ఆఫ్ క్రౌడెడ్నెస్కి ఎక్స్పోజ్ కాకుండా ఉండడం, ఏదైనా మ్యారేజెస్కి వెళ్ళినా జస్ట్ మ్యారేజ్లో ఆ ఫంక్షన్ కంప్లీట్ చేసుకుని చాలా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మనం ఫంక్షన్ నుంచి బయటికి రావడం. అంటే ఈ క్రౌడెడ్ ప్లేసెస్ అవాయిడ్ చేయడం అనేది సికేడి పేషెంట్స్లో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ క్రౌడెడ్ ప్లేసెస్లో ఈ బ్యాక్టీరియా, వైరస్లు గాల్లో ఎక్కువగా ఉంటాయి. వీటి వల్ల వీళ్ళకి న్యూమోనియా కావచ్చు, లేక మరేదైనా లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి క్రౌడెడ్ ప్లేసెస్ని రిస్ట్రిక్ట్ చేసుకోవడం కావచ్చు, లేక అవాయిడ్ చేయడం కానీ చాలా ఇంపార్టెంట్. సికేడి పేషెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ అంశం ఫుడ్ నుంచి వచ్చే ఇన్ఫెక్షన్స్ని తగ్గించుకోవడం. మనకు తెలిసే ఉంటుంది, బయట ఆహారానికి ఇంటి ఆహారానికి మధ్య చాలా తేడా ఉంటుంది. సో ఎంత రుచిగా ఉన్నా బయట ఆహారం అనేది మన ఇంటి ఆహారంతో అస్సలు పోటీ పడలేదు. దానికి కారణం ఏంటంటే ఇంటి ఆహారం ఆటోమేటిక్గా హైజీనిక్గా ఉంటుంది, బయట ఆహారం హైజీనిక్గా ఉండదు. దెర్ఫోర్ సికేడి పేషెంట్స్ అందరూ కూడా బయట ఆహారం తినేటప్పుడు ఆ ఆహారం యొక్క నాణ్యత, క్వాలిటీ ఎలా ఉందో చూసుకోవడం, చాలా వరకు బయట ఆహారం తగ్గించడం వల్ల ఫుడ్ ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్స్ని వాళ్ళు తగ్గించుకోగలరు. సికేడి పేషెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన అనదర్ ఇంపార్టెంట్ ప్రికాషన్ ఓరల్ హైజీన్. అంటే ఈ సికేడి పేషెంట్స్లో డెంటల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దెర్ఫోర్ ఆహారం తిన్న తర్వాత ప్రాపర్గా బ్రష్ చేసుకోవడం కావచ్చు, లేక రెగ్యులర్గా డెంటిస్ట్ విజిట్స్ తీసుకోవడం వల్ల ఈ డెంటల్ ఇన్ఫెక్షన్స్ టూ మచ్గా పెరుకోకుండా చూసుకుంటూ ఉండొచ్చు. దెర్ఫోర్ ఫ్రెండ్స్, పైన చెప్పిన ప్రికాషన్స్ ఫాలో అవడం వల్ల సికేడి పేషెంట్స్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుకోవచ్చు. అదేవిధంగా పైన చెప్పిన ప్రికాషన్స్ ఫాలో అవడం వల్ల ఇన్ఫెక్షన్స్ వల్ల హాస్పిటలైజేషన్ అవ్వడం, ఈ హాస్పిటలైజేషన్ యొక్క ఫైనాన్షియల్ బర్డెన్ తగ్గించుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది.